పడలేరా? కాయపడ్డ అదృష్టవంతుడు కాయలు పడలేదు. రాజేశ్వర ప్రసాద్ లేడు, మన మహారాజు ఆయన వచ్చాడు. సత్య ప్రమాణం కూర్చోడు. నా కళ్ళ ఏం పెద్ద మనిషి నువ్వు, అన్ని కోతలు నువ్వును. ఎప్పుడో చచ్చిపోయిన రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు కావాలని నీ కాడికి వచ్చాడే. గోపాల్ గోపాల్, నా మాట వినరా, నేను ప్రమాణంగా చెప్తాను. రాజేశ్వర ప్రసాద్ ని నా కళ్ళారా చూశాను రా. చూసావా? రేపు రాత్రికి వస్తే మళ్ళీ నన్ను కూడా పిలుపులేడా? నేను సొత్తా. ఆయన్ని ఎక్కడికి రారా? ఏ నువ్వే అంత పుణ్యం చేసావా బట్లేరో? లేదురా, మహాపాపం చేశాను. అందుకనే నేను ఇక్కడ ఉండను. ఈ అడవిలో తపస్సు చేసుకోవడానికి పోతాను. నువ్వు అడవిలో కాదు, దిగుడు బావిలోకి దిగినా వచ్చే దెయ్యం రాకపోదు. నువ్వు దిగుడు మన బట్లేరో, మనకి తెలుసుగా మంత్రం. కడతాం తాయితో, దాంతో ఫడల్, నువ్వు ఫడల్. ఒరే వెర్రి వెంకటయ్య, ఆయన దెయ్యం కాదురా. నువ్వు తావెత్తుకి ఉతకడానికి ఆయన స్వయంగా వచ్చాడంటే నువ్వు తావెత్తుకి జబల మీద జాకెట్ అపదాని సోకు జబల. ఇలా ఎవరినో? నేనండి మేపాలంగిరి గోపాలన్నండి, వంటోండండి. ఎన్నా నుంచి ఉంటున్నా ఇక్కడ? మా ఊరండి కుక్క నక్కల పాడండి. 2 రోజుల పూట నుంచి ఉంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదండి, ఇది తోటండి. గాలి ఊరికనే పోతుందని పీల్చుకోవటానికి వచ్చానండి. అవునండి. ఇలా రానండి. ఎవరికంటే సలాం ఎత్తున్నారు? యువరాజా సాహెబ్, పోలీసు వాళ్ళనే బోల్తా కొట్టించాలని ఎత్తులెత్తుతున్నారే. నేను సిఐడి ఇన్స్పెక్టర్ సదాశివరావు సార్. తమరికి సహాయంగా ఉండమని డాల్టన్ దొర గారు పంపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. పదండి. ఇవాళంటే వంకాయ కూరండి, భోజనానికి పదండి. మనం వరహాలు పొయ్యి ఎక్కడుంది, నువ్వెక్కడి నుంచి విసురుతున్నావు? ఓహో, పేరు సెట్ట రావయ్యా రా. 16 years, 16 సంవత్సరాలు సర్వీస్ అయ్యా. అయితే 30 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇంట్లో నుంచే విసిరాడు అన్నమాట. నీకేమయ్యా, ఎన్ని తెప్పులన్నా చెప్తావు, కడుపు నిండిన వాడు. ఏం మనిషి అయ్యా, మనిషిని వేపుడు చేసేట్టున్నావే. అది కాదయ్యా, అది కాదయ్యా, ముందాగరికి అక్కడ పెట్టవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. అది కాదయ్యా, నువ్వు పంపించిన బియ్యం ఉడకలేదయ్యా, అందులో రాళ్ళు ఉడికే రాళ్ళు రాళ్ళు. ఏం ఉడికితే అదే తినబాబు. ఇదంతా వ్యాపార తంత్రమా, లేకపోతే ఈ కాలంలో బతకగలమా? ఏమిటి నువ్వు మాట్లాడింది? వ్యాపార తంత్రమా? నీ బతుకు కోసం నా ప్రాణాలు తీస్తావటయ్యా. ఇదిగో, నువ్వు పంపించిన బియ్యంలో రాళ్ళని పెద్ద మూట కట్టి జాగ్రత్త పెట్టి అలా పెట్టాను. అవి నువ్వే ఏదో ధరగట్టి తీసుకో, లేకపోతే ఎవరన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి చావు. అదేమిటయ్యా, నేను ఏదో చెప్తుంటే నువ్వు దెయ్యం పట్టుకోలేదు చెప్పడానికే వచ్చానయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి రాత్రి సమాచారం చెప్పకయ్యా, పగల సంగతి ఏమన్నా చెప్పయ్యా బాబు. అరే చెప్పనీయవయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి అరుగు మీద మంచం వేసుకొని నా మట్టుకు నేను పడుకున్నాను. అప్పుడే రాజేశ్వర ప్రసాద్ దయ్యమై వచ్చి మహారాజుని పంపి కత్తితో పారిపోతూ ఉంటే నువ్వు నన్ను చూసావా అని అడిగాడయ్యా. ఆ దృశ్యం తలుచుకుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. అప్పుడు నువ్వేమన్నా మహారాజుని చూడలేదు, కత్తిని చూడలేదు. ఆ రాత్రి నాకు నా భార్యకు పోట్లాట వచ్చి నా భార్య నన్ను గదిలో పెట్టి తాళం వేసి పుట్టింటికి పారిపోయింది అని చెప్పేశాను. ఆ దెయ్యం ఇక్కడ కూడా వచ్చిందయ్యా. ఇక్కడ కూడా వచ్చిందా? నువ్వేమన్నా? ఏమన్నదే, చూసానంటే తుర్రుమని దూదులకు ఎగిరిపోయింది. ఇక్కడుంటే ఏదో పెద్ద అపాయం వచ్చేటట్టుంది. దుకాణం అంతా నా అల్లుడికి అప్పచెప్పేసేసేసి నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. మీరంతా ఇక్కడే చాలంటే అంతే. మేమేం తెస్తాం? మా డాక్టర్ లండన్ వెళ్తున్నారు, అయ్యగారు కూడా లండన్ వెళ్తారు. నువ్వు లండన్ వెళ్తున్నావా? అయితే నువ్వు వచ్చేటప్పుడు నా మనవరాలికి నడిచే బొమ్మను పట్టురా. పూజంతో పడిపోతున్నాయా? శివశంకర శంభో, శివశంకర శంభో. ఏమిటండి శాస్త్రి గారు శంభో వింభో అంటున్నారు? ఓహో, వరహాలు గారా. తమ సందర్శనమై సంవత్సరంబులు గడిచినవి, అయినను వన్యవాసి తగ్గకుండా యవ్వన రూపంబున ఉన్నవాడవు. మేము ఇచ్చిన నిత్య యవ్వనాదిత్య లేహ్యమును పత్యపూర్వకముగా సేవించుచున్నారా? అసలు ఉన్న ప్రాణానికి ముప్పు వస్తే నీ లేహ్యాలు ఎక్కడ తినేయమంటావయ్యా? ఈ మాటల అంతరార్థము మా మనసుకెక్కుటలేదే. పోనీ నీ బుర్రకన్నా ఎక్కిందా అని, పోనీ నీ చెవికన్నా ఎక్కిందా అని. శివుని కృప వల్ల తమ్మెట్లు గల మా చెవులకు చెవుడు కలగలేదు. చెప్పు తమ్ముడు. ఓహో, అట్లయినచో నీ తమ్మెట్లు గల చెవులను నాకు అందించదరా ఒక రహస్యము చెప్పేదను. ఈశ్వరుడు తప్ప ఇక్కడెవరున్నారు? ఆయన ఎట్టి లౌక్య విషయములు ఆలించరు. కించిత్తు దూరముగా ఉండి చెప్పు తమ్ముడు. రాత్రి మీ ఇంటికి దిగి వచ్చిందా?
రాత్రి మా ఇంటికి మా అత్తగారు గడ్డం పెట్టుకుంటుందా గడ్డం ఏమీ స్వామితో పరిహాసమా? ఏమిటి అడ్డదిట్టవాగు? అర్థం లేదో తిడ్డం లేదయ్యా. నేను చెప్పిన మాట వినమంటుంటాను. రాజేశ్వర ప్రసాద్ గారి నా కళ్ళారా చూశానయ్యా. చాలు చాలు వరహాలు. ఆయన ఎప్పుడో శివైక్యం పొంది సిద్ధించినారు. నీకేదో మనోభ్రాంతి. భ్రాంతియా? ఆహా, భ్రాంతి చూసి ఎన్నాళ్ళైందయ్యా. కనీసం కళ్ళైనా దొరుకుతుందేమో అనుకున్నాను. అది కాదయ్యా, మన మహారాజుని నేను చూశానని చెప్తుంటే. వరహాలు, నీ చిత్తము చికాకు పాలయ్యున్నది. శ్మశానవాసి అయిన ఈశ్వరుని కృప వల్ల నీ చిత్తము శాంతియుతమగుగా. ఇదిగో, నువ్వు మన ముఠాలో మనిషి కదా అని నిజం చెప్తున్నాను. మహారాజు శ్మశాన వాసుతో తాకా వస్తాడు. మీరంతా కట్టకట్టుకుని ఏ గంగలైనా దూకి చావండి. నే వెళుతున్నాను. కాలకోట విషము కంఠమున భరించిన నీలకంఠ, గంగాధర, వరహాలు పాపము చేసి పరితపించుతున్నాడు. నీ భక్తుడనైన నన్ను పరీక్షించకు. రక్షించుము దేవా, రక్షించుము. ఏమొచ్చిందయ్యా నీకు బాధ? కూలిపోయిన దేవాలయంలో కుంభాభిషేకం చేయిస్తానని చెప్పు, లేదా కుటుంబ సమేతంగా అందరం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుని వస్తామని చెప్పు. డబ్బిస్తాను. అంతేగాని కథలు అల్లుతావు కదయ్యా, కథలు. లేకపోతే చనిపోయిన మహారాజు గారు దయ్యమై తిరిగి వచ్చారు. నేనేం బుల్లి పిల్లాడిని అనుకున్నారా? మీరు డబ్బా వాయిస్తే భయపడ్డానికి? అపచారము, అపచారం. వెంకటప్పయ్య గారు, నా చరిత్ర సందేహాస్పదమా? ఇది న్యాయమా? మేము ఆనాడు చెవిటివాణి సత్రములో శయనించి ఉండగా రాజభవనములో రాజేశ్వర ప్రసాద కేకయు, మహారాజు చావు కేకయు ఒకేసారి విన్నట్టుగా డాల్టన్ దొరగారి సాన్నిధ్యంలో సత్ప్రమాణం చేసి పచ్చి అబద్ధం పలకలేదు. ఆ పరమ రహస్యమును ఎంతవరకు బయట పెట్టినామా? ఆనాడు ఆ పచ్చి అబద్ధమే చెప్పకపోతే ఆ పాడు సత్రంలోనే పడుకొని ఉండేవాడి, లేకపోతే ఈ బంగ్లాలో ఉండేవాడివా? ఈ దరిద్రుడు నాకు తెలిసి బియ్యంలో రాళ్ళు ఎరుకునేవాడు. ఈనాడు బియ్యానికి బదులు రాళ్ళు బస్తాలుగా ఇస్తుంటే నేను డబ్బించుకుంటున్నాను. అయ్యగారు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. శెట్టి గారు, వారట్టుల గట్టిగా తిట్టినను మనము పొట్టలు పట్టుకొని తిట్టులు తినే వెట్టివారము కాము. పట్టుదల గల వారము, గుట్టు తెలిసిన వారము. రండి, పదండి. స్వాములు, మీ గుట్లు నాకు గుట్టలు గుట్టలుగా తెలుసు. మీరు ఇక్కడే కూర్చోండి. వివరించండి. మేము ఇందులకు తమ సందర్శనమునకు రాలేదు. తమరు ఎందులకు ఏ సందర్శనమునకు వచ్చినను? సందావన ముట్టిందిగా, దయచేయండి. ఇదిగో, ఇక మీదట మీరు దెయ్యం, భూతం, ప్రేతం అని అనకండి. పండి బా. పళ్ళు ఇగిలిస్తారేమయ్యా, పొమ్మంటుండి బా. రాహుకేతువులాగా నేను అప్పుడే అనుకున్నాను. ఇలాంటి అడ్రస్ ఎదవలంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పని జరుగుతుంది నాకు తెలుసు. తెలియక చేశాను బుల్లోడా. ఎక్కడప్పైతే చెప్పక. ఇలాంటి పంచస ముందు ఒక్క మాట నాతో చెప్పునురా. నేను కూడా దీనికోసమే కదా ఎదుగుతున్నా. తీసింది నేను, కొట్టేసింది నేను, మధ్య నువ్వు కొట్టేస్తానంట.